ఎక్కువగా బైపీసీ వాళ్ళు అయితే ఇంకా నేను ఇందులో చెప్పలేదు కానీ అసలు రాజస్థాన్ యూనివర్సిటీ కూడా ఒకటి ఉంటాడండి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని. అసలు ఎక్కడ పడితే అక్కడ 3,000 మందికి అడ్మిషన్ ఇచ్చేసాడు హైదరాబాద్లో. జాబ్ నేనే ఇస్తాను, ట్రైనింగ్ నేనే ఇస్తాను అని చెప్పేసి ఈ మెడికల్ ఉంటాయి కదా, పారామెడికల్ కోర్సెస్. నా దగ్గరికి వచ్చారు పేరెంట్స్ని, తప్పండి ఇది, దీనికి అప్రూవల్స్ లేదు, వెబ్సైట్లో కూడా ఎక్కడా లేదు, ఇది ఫేక్ యూనివర్సిటీ అంటే. అవసరం లేదులేండి మాకు జాబ్ ఇస్తా అన్నాడండి, మీరు అలాగే చెప్తారు సతీష్ గారు అని చెప్పి పోయారు. చెప్తే ఎవడో వినట్లేదు, అసలు చిత్రం ఏంటో ఎన్ని చెప్పినా ఎవడో వినట్లా. ఎందుకంటే షార్ట్ కట్ మెథడ్సే ఇష్టంగా ఉంటాయి, నేను చెప్పే మాటలు అలాగే కష్టంగా ఉంటాయి కాబట్టి. అలా అప్రూవల్ లేని డిగ్రీస్ దయచేసి చేయకుండా ఇబ్బంది పడతారు. అలాగే యూరోప్ కూడా అంతేనండి, చాలామంది వెళ్తున్నారండి. బీబీఏ స్కూల్స్, బిజినెస్ స్కూల్స్ అని ఎక్రిడేషన్స్ ఉంటాయండి వాటికి, ఏఏబిఎస్ అని, క్యూబీఐబిఎస్ అని, ఇలా కొన్ని ఎక్రిడేషన్స్ ఉంటాయి. ఆ ఎక్రిడేషన్స్ ఉండాలి. ఇంజనీరింగ్ చదివినా కూడా యూఎస్లో చదివినా, లేకపోతే యూకేలో చదివినా, యూరోప్లో చదివినా, హాంకాంగ్లో చదివినా, అక్కడ ఆయా దేశాల్లో కొన్ని అప్రూవల్స్ ఉంటాయండి. ఆ అప్రూవల్స్ రావాలి. ఆ అప్రూవల్స్ ఉన్నప్పుడు అది ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ ఉందా లేదా అనేది చూస్తారు. అలాగే ఆల్ ఇండియా ఈ యూనివర్సిటీస్ లిస్ట్ ఉంటుందండి. ఇవన్నీ ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకంటే ఎలాగ ఇవన్నీ చిన్న చిన్న కాలేజీకి వెళ్ళి చెత్త, ఎలాగ మీకు అక్కడ ర్యాంకులు రాక దేనికి పనికిరాని చెత్త చెదారం ఏదైతే మిగులుతుంటారో వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. యాక్చువల్గాను మీరు వెళ్ళినప్పుడు ఇవన్నీ అక్కడ జరిగే చూసుకోండి. టాప్ కాలేజీ వాళ్ళకి ఆ ఇబ్బందులు ఉండవు, అప్రూవల్స్ ఇబ్బందులు ఉండవు. ఏ జేఈ రాసో, నీట్ రాసో కొంచెం పద్ధతికి వెళ్ళిన వాళ్ళకి ఆ ఇబ్బంది ఉండదు. ఈ ర్యాంకులు రాని వాళ్ళే ట్రాప్లో పడుతూ ఉంటారు. ఆడెవడో చెప్పాడు సార్ రష్యాలో చదువుకుంటే ఉద్యోగం వచ్చేస్తుంటే లోకల్ సర్టిఫికేట్ కూడా అక్కలేదంట, లాంగ్వేజ్ కూడా అక్కలేదంట, ఇంటర్న్షిప్ మళ్ళీ చేయక్కర్లేదంట, మీరు అలాగే చెప్తారు సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కాదమ్మా మీరు ఒకసారి ఎన్ఎంసీ వెబ్సైట్ చదువుకుంటే అంటే అవన్నీ ఎవడు చదువుతాడు సార్ అని మాకు అర్థమవుతాయి అంటారు. చదువుకోరాదా వెబ్సైట్కి? డౌట్ వస్తే మెయిల్ పెట్టచ్చు కదా వాళ్ళకి కనీసం, లేదా ఆర్టీ యాక్ట్లో అడగరాదా? ఫిలిప్పీన్స్లో చదవకూడదు, 5.5 years లేదు, అది 48 months లేదు, హౌస్ సర్జన్ లేదు, అసలు ద డిగ్రీ ఈజ్ నాట్ అట్ ఆల్ వ్యాలిడ్ ఎనీవేర్. అది ఎక్కడ అది వ్యాలిడే కాదు ఇండియాలో, బట్ అయినా ఫిలిప్పైన్ వెళ్తానంటారు వాళ్ళు. వ్యాలిడ్ కాదు చెప్పినా వెళ్తానంటారు. ఆడెవడో వెళ్ళాడు కదంటే అప్పుడు రూల్స్ వేర్రా, ఇప్పుడు రూల్స్ వేర్రు అని చెప్పినా కూడా లేదంటే తక్కువ డబ్బులకి ఇంకా నాకు వేరే దారి లేదండి వెళ్ళిపోతాను. ఎంత చెప్పినా వినట్లేదు అసలు ఈ పేరెంట్స్. మరి ఘోరాది ఘోరంగా ఉన్నారు ఈ పేరెంట్స్ ఏంటో. ఇంత చెప్పు